8th మేన మహిళా దినోత్సవం. అయితే ఈ మహిళా దినోత్సవం మనం చూసుకుంటే ఒక మంచి రోజు. మనం అందరం మన ఎంపవర్మెంట్ని మనం ఈరోజు ఉన్నటువంటి విధానంగా మనం ఎలాగైతే పని చేస్తున్నాం, బయటికి వెళ్తున్నాం, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకొని మనం పాత కాలంలో ఎలాగైతే మహిళలు బయటికి రాకుండా వారి ఇంటింటికి పరిమితం అయిపోయారనేది ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఈ రోజుల్లో అద్భుతమైన అవకాశాలు మనకి దొరుకుతున్నాయి. మనం చూస్తుంటే నందమూరి తారక రామారావు గారు స్పెషల్గా మహిళల కోసం ఒక ఆస్తి హక్కులో సమాన ఆస్తి హక్కు అనేది ఒక చట్టం తెచ్చారు. అదేవిధంగా మనం చూసుకుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎంపవర్మెంట్ ఇవ్వటానికి డ్వాక్రా గ్రూప్స్ అనేది ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఈరోజు ఉన్నటువంటి తరుణంలో మనకి శ్రీ శక్తి అవనియండి, ఫ్రీ బస్ ప్రయాణం అంటే మహిళల్ని వర్క్ చేయటానికి అలాగే చదువుకోవటానికి ఒక ఎంకరేజ్మెంట్ అనేది పెద్దలు వాళ్ళ కోసం క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా చూస్తుంటే మహిళల కోసం ఫ్రీ గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు అనేది సంవత్సరానికి మనం మహిళల కోసం ఎప్పుడైతే వాళ్ళ ఇంటి వద్ద మనం అందిస్తున్నాం. అలాగే పాతకాలంలో ఆ వంటింట్లో ఉంటూ కర్రల పొయ్యి మీద వండుతూ వాళ్ళ కళ్ళు ఊపిరితిత్తులు అన్నీ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి. ఆ రోజుల్లో ఒకసారి మనం గుర్తుంచుకుంటే ఈ రోజుల్లో నిజంగా మహిళ అనేది చాలా లక్కీగా మనం అన్ని రంగాల్లో కూడా ఉంటూ రాజకీయం అవనివ్వండి, స్పోర్ట్స్ అవనివ్వండి, అలాగే మనకి బార్డర్లో కూడా మనకి ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా అద్భుతంగా మన మహిళలు ఒక ఆపరేషన్ సింధూర్ కూడా నడిపించారనేది మనం చూసుకుంటే అన్ని రంగాల్లో ఉంటూ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. అయితే ఈరోజు మహిళా దినోత్సవం 8th మహిళా దినోత్సవం చూసి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.